పూర్వం కళింగ రాజ్యాన్ని మహీధరుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. వేసవిలో నీరుకు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని రహదారికిరువైపులా చెట్లు నాటించాలని, బావులు తవ్వించాలని నిర్ణయం తీసుకుని తన మంత్రిగారైన సుశర్మతో చర్చించాడు. దానికి పేద ప్రజల సాయం తీసుకోవాలని, వారికి రోజువారీ కూలి ఇవ్వాలని సుశర్మ సలహా ఇచ్చాడు. అయితే లెక్క డొక్కా చూసుకోవడానికి ఒక అధికారి కావాలి. నిస్వార్థపరుడైన ఒక అధికారిని ఎన్నిక చేసే పనిని సుశర్మకు అప్పగించాడు మహీధరుడు. సుశర్మ కొలువు విషయమే రాజ్యంలో చాటింపు వేయించాడు. హాజరైన యువకులకు కొన్ని పరీక్షలు నిర్వహించాడు. చివరికి రాముడు, భీముడు, సోముడు మిగిలారు. ముగ్గురిలో నుండి ఒక్కరినే ఎన్నుకోవాలి కనుక మరొక పరీక్ష పెట్టాలని సుశర్మ ఆ ముగ్గురిని తదుపరి రోజు రమ్మన్నాడు. తన పథకం ప్రకారం ఆ ముగ్గురిని ఒక తోటలోకి తీసుకెళ్లాడు సుశర్మ. తోటలో వివిధ రకాల పండ్లు ఉన్నాయి. మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, ఇంటికి తీసుకుపోవచ్చు. దప్పికైతే అక్కడ 3 కూజాలు ఉన్నాయి. అవి తీసుకెళ్లి కనబడే సెలయేటిలో నుండి నీళ్లు నింపుకొని తాగండి. అవసరమని తోచితే కూజాలు కూడా మీ ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. ఇదే మీకు చివరి పరీక్ష అంటూ సుశర్మ వివరించి నిష్క్రమించాడు. ముగ్గురికి ఈ వింత పరీక్ష ఏమిటో అర్థం కాలేదు. పండ్లు తినాలా వద్దా అని మనస్సులో ఎవరికి వారు వణుక్కుంటూ విరగ కాసిన మామిడి చెట్టు కింద ఉన్న 3 కూజాలు చూసి ఆశ్చర్యపోయారు. భీముని మనసులో ఒక ఆలోచన వచ్చి, రాము, సోము మనం గొడవపడి కూజాలకే తన్నుకు చావాలని ఇలా 3 రకాల కూజాలు పెట్టారు. రాము, మీరు పోటీ 10 కూజాలు పంచుకోండి. నేను మాత్రం కొన్ని మామిడి పండ్లు తీసుకొని కూజాలో నీళ్లు నింపుకొని ఇంటికి వెళ్తాను అన్నాడు రాము. మట్టి కూజ తీసుకుని సెలయేటికి వెళ్లి నీళ్లు నింపుకొని ఇంటిదారి పట్టాడు భీముడు. సోముడు రాముని చూసి ఎగతాళిగా నవ్వుకుంటూ కడుపార మామిడి పండ్లు అరగించారు. తమ నిర్ణయానుసారం భీముడు బంగారు కూజ, సోముడు వెండి కూజ తీసుకుని సెలయేటికి వెళ్లి నీరు నింపుకొని వారి ఇండ్లకు వెళ్లిపోయారు. ఆ మరునాడు ముగ్గురు రాజుగారి సభలో హాజరయ్యారు. సుశర్మ నిన్నటి రోజు తోటలో ముగ్గురి అనుభవాలను వివరించసాగాడు. నేనొక వేగిలా వాణ్ణి నియమించి నిన్నటి సమస్త సమాచారాన్ని సేకరించాను. భీముడు, సోముడు మామిడి పండ్లను తిని బందారు, వెండి కూజ తీసుకెళ్లారు అనగానే భీముడు, సోముడు సుశర్మ మాటలు కొట్టుకున్నారు. అవి మట్టి కూజలు మహారాజా అంటూ బౌరుమన్నారు ఇద్దరు. రాముడు మామిడి పండ్లను తాను తినకుండా తన కుటుంబ సభ్యులకు కొన్ని ఇచ్చాడు. మిగిలినవి ఈరుగు పొరుగు వారికి పంచాడు. మట్టి కూజ తీసుకెళ్లాడు అని వివరించాడు సుశర్మ. మట్టి కూజాని తీసుకెళ్లాను మహారాజా, కాని అది తెల్లవారే సరికి బంగారు కూజగా మారిపోయింది. నాకు భయమేసింది. దాన్ని మీకివ్వాలని తెచ్చాను అంటూ బంగారు కూజాను సభ ముందు పెట్టాడు రాము. సభ విస్తుపోయింది. మహీధర మహారాజు సుశర్మను వివరణ అడిగాడు. మహారాజా, నేను కావాలనే ప్రత్యేకంగా బంగారు, వెండి, మట్టి కూజాలను తయారు చేయించాను. అవి నీరు తాకిన కొన్ని గంటల్లో రంగు వెలిసి తమ అసలు రూపాల్లోకి మారిపోతాయి. భీముడు తన కన్న బలం చూపించి తాను బంగారు కూజ, సోముకు వెండి కూజ, రామునికి మట్టి కూజాను అంటగట్టాడు. కాని రాము మట్టి కూజాయే అసలు బంగారు కూజ, మిగిలినవి మట్టి కూజాలు. ఆ బంగారు కూజాను రాము తిరిగి తెచ్చాడు. అతని నిజాయితీని, తన ఆకలి మరిచి ఇతరుల ఆకలి దప్పులు తీర్చే అలవాటున్న రామును అభినందిస్తున్నాను. రాము మన రహదారి పథకానికి అధికారిగా నియమానికి అర్హుడు అని సుశర్మ ప్రకటించగానే సభలో కరతాళధ్వనులు మిన్నంటాయి. మహీధర మహారాజు రాముని మరింత అభినందిస్తూ బహుమతిని ప్రదానం చేశాడు.